హాయ్ అండి, బెండకాయ ఉల్లికారం చేస్తున్నాను. చూడండి, బెండకాయలను ఇలా కట్ చేసి కొంచెం పెద్ద పెద్దగానే కొంచెం ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకుని పక్కన పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకుని కొంచెం బెండకాయలని వేపుకుందాం. మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి. ఈలోపు ఉల్లికారానికి కావాల్సినవి మనం మిక్సీ పట్టుకుందాము. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక చిన్న సైజు టమాటో, కొంచెం అంటే కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. అది బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా వద్దు. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బెండకాయలు ఇలా కొంచెం వేగినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం మెంతిపిండి వేస్తున్నానండి. జీలకర్ర, రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, దీన్ని బాగా మగ్గనిద్దామండి. కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గనిస్తే సరిపోతుంది. కొంచెం వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. వేగింది కదా, ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు కూడా, కొంచెం వేగుతున్నప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను కదండి ఆనియన్ పేస్ట్, అందులో కొంచెం వాటర్ వేసి, ఈ వాటర్ మాత్రమే వేస్తున్నా, ఎక్కువ వాటర్ వేయట్లేదు. ఇప్పుడు ముందుగా కొంచెం వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇంత వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఫైనల్గా కొత్తిమీర. అంతేనండి, రెడీ అయిపోయింది మన బెండకాయ ఉల్లికారం.